హాయ్ అండి, వెల్కమ్ టు జేఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టమాటా మసాలా గ్రేవీ పులుసు అండి. సేమ్ చేపల పులుసులానే ఉంటుంది. దీనికి టమాటాలు ముందుగా ఉడకపెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, 1 ఇంచు అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు. ఇది కూడా మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. చింతపండు, 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. ఇవేనండి మెయిన్ ఇంగ్రీడియంట్స్: ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ఉడకపెట్టిన పేస్ట్ అండి. ఇవి చెర్రీ టమాటాలండి. ఇవి మా అన్నయ్య గారు పైన టెర్రస్ గార్డెన్ ఉంది, అక్కడ పండాయి, పంపించారు. ఇవి వేస్తున్నాను. ఇవి వేయాలని ఏమీ లేదు, కరెక్ట్గాని కంపల్సరీ వేయాలని లేదు, ఉన్నాయని వేస్తున్నాను. ఇవి వేస్తే బాగుంటాయి. ఇప్పుడు మనం ముందుగా టమాటాలు ఉడకపెట్టేసుకుందాం. టమాటాలు స్టవ్ మీద పెట్టాను, స్టవ్ వెలిగించానండి. ఇందులో నేను ఆయిల్ వేయలేదు, ఉట్టి టమాటాలే మామూలు గిన్నెలో వేసి పెట్టాను. ఇవి తొందరగా మగ్గటానికి కొంచెం ఉప్పు పసుపు వేద్దాము. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందామండి. ఇది మగ్గిన తర్వాత, చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని గ్రేవీ చేసుకోవాలి. ఈ లోపల ఉల్లిపాయ మనం మిక్సీ పట్టేసుకుని వచ్చేద్దాం. ఇవి మెత్తగా మగ్గే వరకు మధ్య మధ్యలో కదుపుకుంటూ మగ్గించుకోవాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయండి. ఇంకొక నిమిషం ఉంచి కట్టేద్దాము. మగ్గిపోయినాయండి. స్టవ్ కట్టేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారి పెట్టేసుకుందాం. కళాయి పెట్టానండి, 3 స్పూన్ల ఆయిల్ వేసాను. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, చేపల కూర పడినట్టు. తాలింపు వేస్తున్నాను. మెంతులు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసానండి. తాలింపు వేగాక
పేస్ట్ వేసేసుకుందాం. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ వేసేసుకుందాం. సాల్ట్ వేస్తున్నాను. ఇందాక టమాటాలో కొంచెం వేసుకున్నాం కదా. పసుపు, ఇది బాగా వేగిన తర్వాత, పచ్చివాసన పోయిన తర్వాత టమాటా గ్రేవీ మిక్సీ పట్టి వేసేద్దామండి. అది చల్లారి పెట్టాను. ఈ లోపల చల్లారిపోతుంది. ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టిన గ్రేవీ అండి ఇది. బాగా వేగాలి. మూత పెట్టేద్దాం. ఆయిల్ సెపరేట్ అయిపోయిందండి. ఉల్లిపాయ మొత్తం బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేస్తున్నాను. 2 స్పూన్లు వేసానండి, చిన్న స్పూన్తో. కొంచెం కారం ఎక్కువే పడుతుంది దీనిలో. మనం చేపల కూరలోకి వేసుకున్నట్టు వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా, ఈ టమాటాలు వేసేస్తున్నానండి, చెర్రీ టమాటాలు. టమాటాలు కూడా మగ్గే వరకు ఒక్కసారి మూత పెట్టేద్దాం. టమాటా పేస్ట్ చేసి తీసుకొచ్చేసాను. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ఇది వేసేసుకుందాం. ఇప్పుడు మనం టమాటా గ్రేవీ వేసేసుకుందాం. మొత్తం ఉల్లిపాయ పేస్ట్, టమాటా పేస్ట్ కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఆయిల్ తేరే వరకు మగ్గనిద్దాము.
సిమ్లో పెట్టి ఆయిల్ అంతా పైకి తేరే వరకు ఉడికించుకుందాం. ఇంకోనండి ఆయిల్ అంతా పైకి తేరిపోయింది. ఇప్పుడు దీనిలో మనం చింతపండు పులుసు వేసేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒకసారి ఉప్పు పులుపు చూసుకోండి, సరిపోకపోతే ఒకసారి కొంచెం ఉప్పు అవి వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం పులుపు కూడా చూసుకోవచ్చు. నాకైతే అన్నీ సరిపోయినాయండి. ఆయిల్ తేరే వరకు బాగా సిమ్లో మగ్గబెట్టి నేను కొంచెమే చింతపండు పులుసు పోసేసానండి. దీన్ని బాగా దగ్గరగా రానిచ్చేయాలి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఆయిల్ అంతా పైకి తేలిపోతుందండి, చిక్కబడిపోయింది. ఒక్క నిమిషం ఉంచి కట్టేద్దాము. అయిపోయిందండి, ఆయిల్ అంతా పైకి తేరిపోయింది. ఇలా చిక్కగా ఉండాలండి పులుసు. సేమ్ చేపల పులుసులానే ఉంటుంది. అందరికీ నచ్చుతుందండి. అన్వి తినే వాళ్ళకి, అన్వి ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది. కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. ఈ కర్రీ మనకి బయట ఉంచినా సరే 3 days నిల్వ ఉంటుందండి. ఎక్కువసేపు మనం సిమ్లో పెట్టి ఎక్కువసేపు ఉడకపెట్టాం కదా, 3 days ఉన్నా సరే పోదు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్ స్టవ్ కట్టేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. టమాటా పులుసు అండి, టమాటా మసాలా గ్రేవీ పులుసు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంది. ఈ టమాటాలు కంపల్సరీ వేసుకోవాలని ఏం లేదు, నేను ఇంట్లో ఉన్నాయని వేసాను. వీటి ప్లేస్లో మనం స్వీట్ పొటాటో కానీ, అరటికాయ కానీ, ఎగ్స్ కానీ, ములక్కాడ కానీ ఏమైనా ముక్కలు వేసుకోవచ్చు. మెయిన్గా ఈ పులుసుకి టమాటా గ్రేవీ, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి గ్రేవీ రెండేనండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుని చేపల పులుసులా పెట్టుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 3 days బయట పెట్టినా సరే ఇలాగే 3 days ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు కంపల్సరీ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి.
కొద్దిగా ఓపికగా చేసుకోవాలి అంతే, కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇది మాకు ఇంట్లో ఫంక్షన్స్ జరిగినప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువగా చేస్తూ ఉంటాము. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అలాగే ఛానల్ని లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.